ప్రజాక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం. పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం. ఇచ్చిన మాట ప్రకారం 3000కు పింఛన్ పెంపు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. అంగన్వాడీలపై ప్రభుత్వ యస్మా ఉపసంహరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నిరంకుశ విధానం. మోడీ బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తగిన మూల్యం చెల్లించక తప్పదు. సిపిఎం నేత శ్రీనివాసులు, కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్లు ఆగ్రహం. చిత్తూరులో వైకాపాకు బలుజుల అల్టిమేటం. టీడీపీ అభ్యర్థిగా చిత్తూరు టైగర్ సీకే బాబు. విజయానందరెడ్డి విషయంలో జగన్ వెనుకడుగు. బీసీ నేత బుల్లెట్ సురేష్ కూడా బలుజులకే మద్దతు. అడ్మినిస్ట్రేటర్గా జగన్ అట్టర్ ఫ్లాప్. అంగన్వాడీ సిబ్బందిపై యస్మా ప్రయోగం దారుణం. ప్రజా పాలన అంటే పెత్తనం కాదు, బాధ్యత. రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, ఆర్జే వెంకటేష్. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. దుష్ట పాలన నుంచి రాష్ట్రం విముక్తి కావాలి. శ్రీదశ మహావిద్య సమేత మహారాజశ్యామల చండీ హోమం నిర్వహించిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం. సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులకు టికెట్ గల్లంతు. ఆయన స్థానంలో విజయానందారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ చర్చల విఫలం. జయాపజయాలను డిసైడ్ చేసే నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాల. డీకే ఆదికేశవుల కుటుంబం ఈ మారు ఎన్నికలలో లేకపోతే టీడీపీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి చిత్తూరు టైగర్ సీకే బాబు. చిత్తూరు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులకు పార్టీ రాజకీయ వ్యూహ సంస్థ ఐపాక్లో చుక్కెదురైంది. ఆయనకు మళ్లీ టికెట్ ఇస్తే పార్టీ చిత్తూరులో ఓడిపోతోందని ఐపాక్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లికు వివరించి నియోజకవర్గం బీసీ నేత బుల్లెట్ సురేష్కు నచ్చచెప్పి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిని 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముగ్గులోకి దించాలని ఆ పార్టీ అధిష్టానం భావించింది. ఈ మేరకు ఈ నెల 2న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చిత్తూరు నేతలతో సీఎం సమావేశమై విషయాన్ని చర్చించారు. అయితే బుల్లెట్ సురేష్తో సహా పలువురు నేతలు విజయానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. జంగాలపల్లి స్థానంలో పార్టీ మరో బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతనే ఎన్నికల బరిలోకి దించాలని వారందరూ సీఎం జగన్ కు సూచించారు. రాయలసీమ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి చిత్తూరు స్థానంలో మాత్రమే బలిజ సామాజిక అభ్యర్థి రంగంలో ఉన్నారని వారు సీఎం జగన్ కు గుర్తు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీటు కాస్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానందరెడ్డికి ఇవ్వడం వల్ల పార్టీ 2 రకాలుగా నష్టపోతోందని వారు సీఎం జగన్ కు చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఒకవేళ వైసీపీలో విజయానందరెడ్డికి పార్టీ టికెట్ ఖరారైతే అటువైపు టీడీపీ జనసేన అభ్యర్థిగా చిత్తూరులో గట్టి పట్టున్న డీకే ఆదికేశవులు కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులలో విజయానందరెడ్డి ఓటమి ఖాయమని వారు సీఎం జగన్ కు తేల్చి చెప్పినట్టు ఆ వర్గాలు అంటున్నాయి. డీకే ఆదికేశవులు కుటుంబం ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడకపోతే టీడీపీ జనసేన అభ్యర్థిగా చిత్తూరు టైగర్గా పేరు పొంది ఎన్టీఆర్ హవాలో కూడా ఎమ్మెల్యేగా విజయ దుందుబి మోగించిన సీకే బాబు రంగంలో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు సీఎం జగన్ కు వివరించినట్టు విశ్వసనీయ వర్గాల బోగట్ట. సీకే బాబు గురించి సీఎం జగన్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేకపోవడంతో ఎటూ పాలుపోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిత్తూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికను వాయిదా వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఈ రాజకీయ విషయాలను ధృవీకరించడంతో ఏం చెయ్యాలో తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహకర్తలు జుట్లు పట్టుకుంటున్నారు. ప్రఖ్యాత తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల లడ్డు నాణ్యతపై ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదులు వచ్చాయి. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తాదుల ఆసక్తికర సంభాషణలు చేశారు. లడ్డూలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, రుచి తగ్గిందని డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ సందర్శకుడు ఫిర్యాదు చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు సందర్శకులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి సమాధానాలిచ్చారు. ఫిర్యాదుల్లో సందర్శకులు మాట్లాడుతూ అన్నదాన సత్రంలో పరిశుభ్రత లేదని, వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ లేదని తెలిపారు. దీనిపై స్పందిస్తూ లడ్డూ విషయం సిబ్బందికి సూచిస్తామని, నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని చెప్పారు. అలాగే టీ దుకాణాల్లో మట్టి గ్లాసు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని అన్నారు. తిరుమలలో పరిశుభ్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, హక్కుల కోసం పోరాడేందుకు అవకాశం ఉండాలి. ప్రజల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. అధికారం అంటే పెత్తనం కాదు, బాధ్యత అని గుర్తించాలి. అంతేగాని ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు. అంగన్వాడీ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు స్పష్టం చేశారు. మదనపల్లిలో అంగన్వాడీలకు మద్దతు తెలియజేస్తూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ శనివారం దీక్షా శిబిరంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ బద్దెల రాజన్న, ముస్లిం మైనార్టీ నాయకులు అన్వర్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మెలో ఉన్న అంగన్వాడీ సిబ్బందికి మధ్యాహ్న భోజనం స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు, ఆర్జే వెంకటేష్లు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా చతికిల పడిందని, మంత్రులు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు వింతగా కనిపిస్తున్నాయన్నారు. ఓ చోట ఫెయిల్ అయిన వారిని మరో నియోజకవర్గంలో ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారన్నారు. సీఎంగా జగన్ అడ్మినిస్ట్రేటర్గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడని తేల్చి పారేశారు. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం శిశుపాలుడులాగా తప్పులు చేస్తున్నారని, ఓ నియంతలా తయారై వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి అన్నమయ్య జిల్లా వరకు చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆర్జే వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఉద్యోగులను దారుణంగా హింసిస్తున్నారన్నారు. టీడీపీ సహా అన్ని పార్టీల మద్దతు వారికి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో వారి సమస్యలు పరిష్కరిస్తామని రాజు తెలిపారు. మదనపల్లె రూరల్ మండలం పరిధిలోని చిలకవారిపల్లి దళితులకు అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ బహుజన సేన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయించింది. మదనపల్లె రూరల్ మండలం చిలకవారిపల్లె దళితుల మీద శుక్రవారం రాత్రి జరిగిన దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన సేన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు, కార్యదర్శి ఆనంద్, సమాచార కార్యదర్శి రూప్ కుమార్ శుక్రవారం రాత్రి దాడులకు గురై భయకంపితులైన దళితులను పరామర్శించారు. విషయాన్ని కూలంకషంగా చర్చించిన దళిత బహుజన సేన నాయకులు దాడులను తీవ్రంగా ఖండించారు. దళిత నాయకులు రంగంలోకి దిగి బాధితుల తరపున పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలకు పట్టుపట్టారు. దీంతో పోలీసులు దళితుల మీద దాడులకు పాల్పడిన వారిని భయకంపితులు చేసిన నిందితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో పేదల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి 3,000 రూపాయల కొత్త పెన్షన్ల పంపిణీ జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మండల పరిధిలోని 2,500 మంది పెన్షనర్లకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం ఆలోచిస్తూ వారి కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారికి అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు గ్రామ వాలంటీర్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రతిపక్షం అందించిన సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే నవాజ్ బాషా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ శేషగిరిరావు, ఏపీఎం రజని, ఏపీఓ రమేష్, ఏఈ హర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా మాటలు చెప్పి మాటలకే పరిమితమైనారు. ఈరోజు మాట చెప్తూ మడమ తిప్పకుండా చెప్పిన హామీల వరకు 100% అమలు పరిచిన ఘనత చరిత్ర ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరన్నా. జనవాహినికి అందరికీ నా అభినందనలు. మనము ఈ నవరత్నాల్లో ప్రతి ప్రోగ్రాము చెప్పిన ప్రతి ఇది మన జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా మండలంలో కార్యక్రమాన్ని
దిగ్విజయంగా ప్రారంభిస్తున్న మన నిమ్మనపల్లి ప్రజానీకానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే నవాజన్న గారికి, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని శ్రీ దశ మహావిద్య సమేత మహారాజశ్యామల చండీ హోమం మదనపల్లిలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో వైభవంగా నిర్వహించారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కట్ట దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించే శ్రీ దశ మహావిద్య సమేత మహారాజశ్యామల చండీ హోమాన్ని శనివారం బ్రాహ్మణోత్తములచే చండీ యాగాన్ని ప్రారంభించారు. 4.5 సంవత్సరాలుగా కక్షపూరితంగా నియంత్రణ పాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అటు సంక్షేమం అంటూనే పేదలకి 10 రూపాయలు బటన్ నొక్కితే కింద నుంచి 100 రూపాయలు లాగేసేటటువంటి పరిస్థితి. నిత్యావసర ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ధరలు పెరిగినాయి. ఎక్కడ చూసినా కానీ పేదల జీవితం అస్తవ్యస్తమైంది. ఎలాగో అభివృద్ధి లేదు. పోలవరాన్ని నాశనం చేసినారు, అమరావతిని నాశనం చేసినారు, రోడ్లను నాశనం చేసినారు. ఎక్కడ చూసినా విధ్వంసం. ఇవాళ రాష్ట్రాన రాజ్యాభిషేకం చేశారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ కి అరిష్టం దాపురించింది. మొట్టమొదట్లో 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్ర ప్రజలు అతలాకుతలమైపోయారు. దేశమే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత కరువు, కాటకాలు, ప్రజలంతా సుభిక్షంగా లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ఈతి బాధలతో ఈ 5 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని. నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణం నందు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ. మున్సిపల్ కార్మికుల ఆందోళనకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు సంపూర్ణ మద్దతు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గంలో మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్స్ కోసం చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ తెలుగు యువత నాయకులు అరుణ్, ప్రణయ్, బాబ్జన్, రాష్ట్ర మైనార్టీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్, సిపిఐ నాయకులు మురళి, కౌన్సిలర్ రామకృష్ణ, టీడీపీ బీసీ నాయకులు శ్రీరాములు, బండి, అమర, ప్రభాకర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులకు చేర్చి 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం జీవో నెంబర్ 2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెల నెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న 10,000 వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల 8,050 రూపాయలు మాత్రమే జమ చేసింది. ఎస్మా అంటే ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపమే ఎస్మా. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు. అంగన్వాడీలపై సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2 జారీ చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్లు వేరు చోట్ల తీవ్రంగా ఖండించారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జీవోను తక్షణమే ఉపసంహరించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని గత 26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీలను ఎస్మా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేధించడం అప్రజాస్వామికమని వారు ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను నిషేధిస్తూ సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమైన చర్య అని రెడ్డి సాహెబ్ మండిపడ్డారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం వివేకమని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, మోడీ కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని, ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అంగన్వాడీలపై నిర్బంధం విధించినా ఏ ప్రభుత్వం నిలబడలేదని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఖండించాలని, అంగన్వాడీలకు మద్దతుగా నిలవాలని వారు
పిలుపునిచ్చారు. NTSO ఒలింపియాడ్ లెవెల్ 1 లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ లెవెల్ 1 లో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల మదనపల్లి మొదటి శాఖ విద్యార్థులు మరోసారి ప్రభంజనాన్ని సృష్టించారని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. ఇందులో ATSO విభాగం నుండి 20 మంది విద్యార్థులు, ETSO విభాగం నుండి 51 మంది విద్యార్థులు, GTSO విభాగం నుండి 56 మంది విద్యార్థులు, MTSO విభాగం నుండి 65 మంది విద్యార్థులు, STSO విభాగం నుండి 46 మంది విద్యార్థులు, మొత్తంగా 238 మంది రెండవ లెవెల్కి అర్హత సాధించారు. INTSO లెవెల్ 2కి అర్హత సాధించిన విద్యార్థులను సంస్థ AGM సురేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రఘు, డీన్ అనిల్, బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్, ఒలింపియాడ్ ఇన్ఛార్జ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.